పుస్తకం పేరు రాముని కృష్ణుని రహస్యాలు. రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలుగు అనువాదం బి విజయభారతి. రాముని కృష్ణుని రహస్యాలు. రామాయణం కథానాయకుడు రాముడు. వాల్మీకి దీన్ని వ్రాశాడు. రామాయణం కథ చాలా చిన్నది. అంతేకాదు, కథ కూడా చాలా మామూలుదే. అందులో సంచలనాత్మకమైంది ఏమీ లేదు. అయోధ్యరాజు దశరథుడు, ఆయన కుమారుడు రాముడు. అయోధ్య అంటే ఇప్పటి వారణాసి. దశరథునికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే 3 భార్యలుండేవారు. వీళ్లు కాకుండా ఆయనకు ఎన్నో వందల మంది ఉంపుడుగత్తెలుండేవారు. వివాహం నాడు కొన్ని షరతులు పెట్టి కైకేయి దశరథుణ్ణి వివాహమాడింది. ఆ షరతులేవో పెళ్లినాడు నిర్దిష్టం చేయలేదు. కాని కైకేయి ఎప్పుడు అడిగితే అప్పుడు వాటిని దశరథుడు నెరవేర్చాలి. చాలా ఏళ్ల వరకు దశరథునికి సంతానం కలగలేదు. రాజ్యానికి వారసుడు కలగాలని ఆయన చాలా తీవ్రంగా వాంఛిస్తూ ఉండేవాడు. తన 3 భార్యల్లో ఏ ఒక్కరూ తనకు సంతానమందించే ఆశ కనబడకపోయేసరికి ఆయన పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని తలపెట్టాడు. అందుకు శృంగ మహర్షిని పిలిపించాడు. ఆయన 3 పిండాలను తయారుచేసి దశరథుని 3 భార్యలకు తినమని ఇచ్చాడు. ఈ 3 భార్యలు ఆ పిండాలను తినిన తర్వాత గర్భవతులయ్యి కుమారులను కన్నారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. కొంతకాలానికి రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు. రామునికి యుక్తవయస్సు వచ్చిన తర్వాత రాజ్యాధికారాన్ని అతనికి అప్పగించి తను వానప్రస్థానానికి వెళ్ళిపోదామని అనుకున్నాడు దశరథుడు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఏ షరతులపైనా తాను దశరథుణ్ణి వివాహం చేసుకున్నదో వాటిని నెరవేర్చమని కైకేయి అడిగింది. షరతులు ఏమిటో చెప్పవలసిందిగా దశరథుడు ఆమెను అడిగాడు. రామునికి బదులుగా తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చెయ్యాలని, రాముడు 12 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని ఆమె తెలిపింది. ఎంతో అయిష్టంతో దశరథుడు అందుకు అంగీకరించాడు. భరతుడు అయోధ్యకు రాజయ్యాడు. రాముడు తన భార్య సీత, సవతి తమ్ముడు లక్ష్మణుడు వెంటరాగా వనవాసానికి వెళ్ళిపోయాడు. ఈ 3 అడవిలో నివసిస్తుండగా లంకాధిపతి రావణుడు సీతను ఎత్తుకుపోయి ఆమెను భార్యగా చేసుకునే ఉద్దేశంతో తన రాజ్యంలో ఉంచాడు. రాముడు, లక్ష్మణుడు సీత కోసం వెదకటం మొదలుపెట్టారు. దారిలో వారు వానరజాతిలో ముఖ్యులైన సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి కలుసుకున్నారు. వారి సహాయంతో సీతను దాచిపెట్టిన స్థలం తెలుసుకొని లంకపై దండెత్తి యుద్ధంలో రావణుణ్ణి జయించి సీతను రక్షించారు. రాముడు సీతాలక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వచ్చాడు. అప్పటికి 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కైకేయి పెట్టిన షరతులు కూడా పూర్తయ్యాయి. దాంతో భరతుడు సింహాసనం విడిచిపెట్టాడు. అతని స్థానంలో రాముడు అయోధ్యకు రాజయ్యాడు. ఇది సంక్షిప్తంగా వాల్మీకి చెప్పిన రామాయణ గాథ. రాముణ్ణి ఆరాధ్య దైవంగా చేసే అంశం ఏదీ ఈ కథలో లేదు. కేవలం అతడు ఒక విధేయుడైన కుమారుడు మాత్రమే. కాని రామునిలో అసాధారణమైనది ఏదో వాల్మీకి కనిపించింది. అందుకే ఆయన రామాయణం వ్రాయడానికి సంకల్పించాడు. వాల్మీకి నారదుణ్ణి ఈ క్రింది ప్రశ్న అడిగాడు. బాలకాండ సర్గ 1 శ్లోకాలు 1-5. ఓ మహర్షి, ప్రస్తుతం భూమ్మీద పరిపూర్ణమైన మానవుడు ఎవరో చెప్పు. ఇలా అడిగి పరిపూర్ణ మానవుడిగా ఆయన ఎవరిని అనుకున్నాడో ఆయన వివరించసాగాడు. పరిపూర్ణ మానవుణ్ణి ఈ క్రింది విధంగా ఆయన నిర్వచించారు. పరాక్రమవంతుడు, మతరహస్యాలను ఎరిగినవాడు, కృతజ్ఞత ఎరిగినవాడు, సత్యసంధుడు, మత సంబంధమైన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం కష్టకాలం. Sample complete. Ready to continue?